రామగుండం ఎరువుల కర్మాగార నిర్మాణంలో లోపముందన్నారు ఎమ్మెల్యే మఖాన్ సింగ్. ప్లాంట్ మూసివేత వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. విస్ఫోటనాన్ని పెట్టుకొని బతుకుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనహిత పాదయాత్రకు ప్రజల మద్దతు ఉందని ఎమ్మెల్యే మఖాన్ సింగ్ చెబుతున్నారు. ప్రజాదరణ పొందుతున్న జనహిత యాత్రపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్న ఎమ్మెల్యే మఖాన్ సింగ్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. జనహిత పాదయాత్రకు కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. రెండో విడత జనయాత్రను చొప్పద నియోజకవర్గం కేంద్రంగా ప్రారంభించున్నారు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున జనహిత పాదయాత్రలో పాల్గొనేందుకు వారంతా కూడా తరలి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపేందుకు ఇదొక పాదయాత్ర దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా బారులు తీరుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులతో ఈ పాదయాత్ర కొనసాగించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాదయాత్ర సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలపై నాతో మాట్లాడేందుకు పాదయాత్ర సంబంధించినటువంటి నిర్వహణ చేసినటువంటి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ ఉన్నారు. ఎట్లా ఉండి పాదయాత్రకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? బ్రహ్మాండమైన స్పందన. ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఎక్కడ కూడా తగ్గకుండా విశేష స్పందన నడుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెడుతూ ఇచ్చినటువంటి ప్రతి మాటను అమలు చేస్తూ ముందుతున్న తీరును ప్రజలు ఇలా హర్షిస్తూ ఘనంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా రైతులు ఇవాళ అత్యంత ఆనందంతో ఇవాళ పండించిన ప్రతి పంటను కొంటా ఉన్నారు. గింజ నష్టం లేకుండా కొంటా ఉన్నారు. ఇవాళ 21,000 కోట్లు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగింది. ఇవాళ బోనస్ సన్నాలకు ఇచ్చినారు. దాంతోపాటు ఇవాళ రైతు భరోసా ఇస్తూ ఈసారి కనివిని ఎరిగిన రీతిలో వచ్చిన పంటని ఎక్కడ ఇబ్బందులు కలగకుండా కొనడం. తర్వాత అంటే రైతులకు మేలు చేస్తున్నాం అంటున్నారు. రైతులకు కనీసం యూరియా కూడా అందించలేదని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అది తప్పుడు ప్రచారం. కేంద్ర ప్రభుత్వం మనకు చేసినటువంటి అలాట్మెంట్లో ఇవాళ స్వయంగా రఘునందన్ రావు బీజేపీకి సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యుడు మాట్లాడిన దాన్ని చూసిన తర్వాత కూడా టీఆర్ఎస్ అని మాట్లాడితే వాళ్ళు ఎంత కపట ప్రేమ ప్రజల పట్ల రైతుల పట్ల వాళ్ళ విషయం చెబుతున్నారో ఇలా అర్థమైంది. ఎక్కడ లోపం జరుగుతుంది సార్? అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక పూర్తి మాకు రావాల్సిన వాటా ఇవ్వకపోగా 9,50,000 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సిన సమయంలో పూర్తిగా రాలేదు. ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ సంబంధించినటువంటి ఇండస్ట్రీ 11% రాష్ట్రాన్ని వాటా, దాంట్లో ప్రొడక్షన్ వచ్చేటువంటి 50% తెలంగాణకు ఇవ్వాలి. తీరా సమయానికి వచ్చేసరికి ఇది రైతులందరికీ కుట్రగా కనిపిస్తూ ఉంది. సమయానికి ఇలా ఇండస్ట్రీ బంద్ కావడం, 2 రోజులని చెప్పి ఇప్పటికీ 15 రోజులు కావడం, ఇంకా 10 రోజులు అయితే చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇలా రైతులందరికీ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏమో రైతులను ఉద్రేకపరిచి ఇవాళ 1-2 ఉంటే అన్నీ లాక్కోండి కొనుక్కోండి ఇంకా దొరకదని దుష్ప్రచారం. నిర్మాణంలో కావచ్చు, నిర్వహణలో కావచ్చు, రెండిట్లో లోపాలు ఉన్నాయనుకుంటున్నారు. ఆర్ఎఫ్సిఎల్ సంబంధించి 100% లోపాలు, నాణ్యత లోపం ఉంది. కనివిని ఇప్పటికీ అధికారికంగా చెప్పింది 5 సార్లు. 3 సంవత్సరాల ప్రారంభమై కమిషన్ అయి 5 సార్లు ఈరోజు ఆగిపోయింది. దానికి ముందు అఫీషియల్గా డిక్లేర్ చేయకుండా అమోనియా లీక్ అయింది. మీకు తెలుసు, స్థానికులు మీరు కళ్ళల్లో మంట, నీళ్లు, జీరో డిశ్చార్జ్ కావాల్సిన ప్లాంట్ లేదు. 150 కోట్లతో టెండర్లు మాటికి మారుస్తూ జెడ్ఎల్టీ పెట్టలేదు. ఇవాళ అవన్నీ పెట్టకపోవడం వల్ల అక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయనే విషయం మాత్రం అనేక మార్లు అధికారులకి కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈరోజు ఇంత నష్టం జరిగింది. అయినా ఏదైతే మిగిలిందో ఆ పెద్దపల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సరైన కొద్దిగా సరిచేయడం జరిగింది. ఇప్పటికైనా ఇవాళ ప్రభుత్వం స్పందించింది. శ్రీధర్ బాబు గారు మా నాయకులు, ఇన్ఛార్జ్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు పిలిపించి కూడా వారికి చెప్తే వారి దగ్గర జవాబు లేదు. వారి యొక్క మౌనం దాని అంగీకారం ఏందో, మౌనం వాళ్ళ చేసినటువంటి తప్పిదమా, టెక్నికల్ తప్పిదమా, లేకుంటే ఇవాళ మోడీ ప్రభుత్వం ఆపమని చెప్పిందా అనేది స్పష్టమైన వైఖరి రాలేదు. ఇది మొత్తానికైతే రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి ఆగిపోవడం వెనుక ఒక రాజకీయ కుట్ర ఉందని చెప్తున్నారు. అదేవిధంగా దీనిపైన పోరాటం చేస్తాం, రైతులకు యూరియా అందే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.